ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి సాధనను ఎవరూ ఒంటరిగా ప్రయత్నించకూడదు. తప్పనిసరిగా అనుభవం ఉన్న ఒక యోగా గురువు లేదా ఈతలో నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. లోతైన నీటిలో స్వయంగా ప్రయత్నించడం ప్రమాదకరం. భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలి. నమస్కారం ప్రేక్షకులారా, ఈరోజు మనం చూడబోయేది చాలా అరుదైన ఆశ్చర్యాన్ని కలిగించే ఒక యోగ సాధన. మీరు చూస్తున్న ఈ చిత్రాలలో శ్రీ సూర్యనారాయణమ్మ గారు, డాక్టర్ శ్రీనాథాచారి గారు, రాంభూపాల్ ఆచారి గారు నీటిపై ప్రశాంతంగా తేలుతూ ఒక ప్రత్యేకమైన యోగాసనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది కేవలం నీటిలో పడుకోవడం కాదు, శరీరం, శ్వాస, మనస్సు ఈ మూడింటి సమన్వయంతో చేసే సాధన. ఈ ఆసనంలో శరీరాన్ని పూర్తిగా సడలించి శ్వాసను సమంగా ఉంచి నీటిపై తేలుతూ ఉంటారు. నీటిపై తేలుతూ చేసే సాధనలో శరీరాన్ని ప్రకృతికి అప్పగించి మనస్సును నిశ్చలంగా ఉంచే ప్రయత్నం జరుగుతుంది. ఈ ఫోటోలు కూడా అదే ప్రశాంతతను ప్రతిబింబిస్తున్నాయి. ముఖంలో ఎలాంటి భయం లేకుండా సంపూర్ణ విశ్రాంతితో తేలటం యోగ సాధనలోని నియంత్రణను తెలియజేస్తుంది. ఇలాంటి సాధనను ఎవరూ ఒంటరిగా ప్రయత్నించవద్దు. తప్పనిసరిగా అనుభవం ఉన్న గురువు లేదా ఈతలో నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రీ సూర్యనారాయణమ్మ గారు, డాక్టర్ శ్రీనాథాచారి గారు, రాంభూపాల్ ఆచారి గారు ప్రదర్శించిన ఈ యోగ సాధన మనకు శరీర నియంత్రణ, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సాధన ఎంత గొప్పవో తెలియచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక, యోగా మరియు సాంప్రదాయ విశేషాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం, నా పేరు వి రామభూపాలాచార్య, మాందొడ్డి గ్రామం. ఇది ఈ జలాసన క్రియలో వాయువును రొమ్ములో బంధించకుండా కొంచెం కుక్షి అంటే కడుపులో బంధించాలి. అలా బంధించినట్లయితే నీటిలో తేలికగా మనం తేలగలం. దానికి అవసరమైనటువంటి సాధనాలు చేయాలి. అది ఒకే రోజులో ఒకే మారు వచ్చేది కాదు. ప్రతి ఒక్కరూ ఇలా సాధన చేసి తరించాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ.